శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ఈరోజు కూడా విశేష పాసురం, 17వ పాసురం. ఈరోజు దానాలు ధర్మాలు అందరికీ బాగా చేసుకుంటారనమాట. ఈరోజు ఎవరైనా పెద్దలకి ఏదైనా బట్టలు పెట్టాలి, ఏదైనా దానం చేయాలి, భూదానం, గోదానం, వస్త్రదానం అంటే తిరుప్పావై కాలంలో చేసుకోవాలి అంటే ఎక్కువగా ఈ పాసురం రోజు చేసుకుంటుంటారు. ఎందుకంటే ఈరోజు నందగోపుడి యొక్క దాన వైభవాన్ని వర్ణించేటటువంటి పాసురం కాబట్టి పాసురం చూద్దాం. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எஜுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் ஊடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காது எஜுந்திராய் செம்பொற்கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கு ఏలోరెంబావాయ్. ఈరోజు పాశ్రంలో అంబరమే తన్నీరే సోరే అంటే అంబరం అంటే వస్త్రం, తన్నీరే అంటే నీళ్లు, సోరే అంటే అన్నం. ఈ మూడు కూడా అనంతంగా దానాలు చేసినటువంటి ఓ నందగోపాల అని కీర్తిస్తున్నారు. చాలామందికి సందేహం వస్తుంది, నందగోపుడి దానాలు ఎక్కడ వినలేదేంటి అని. అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే అశ్వములకు నీళ్ళనిచ్చాడో కురుక్షేత్రంలో, బ్రాహ్మణ పత్నులకి అందరికీ కూడా అన్నాన్ని ఇచ్చాడో, ఆ గోప బాలకులందరికీ బ్రాహ్మణ పత్నుల దగ్గర నుంచి యజ్ఞానికి చేసినటువంటి ఆహారాలన్నీ తీసుకొని తన స్నేహితులకు అన్నదానం చేశాడో, అలాగే ద్రౌపదికి వస్త్రదానం చేశాడు. ఇవన్నీ శ్రీకృష్ణుడివే కదా. అంటే శ్రీకృష్ణుడిలో ఈ గుణాలు ఉన్నాయంటే తండ్రి అయినటువంటి నీలో ఉన్నవే కదయ్యా అని చెప్తున్నారు నందగోపుడితోటి. ఈ పాశ్రంలో నలుగురిని నిద్ర మేలుకొలుపుతూ కనిపిస్తారు. ఇప్పటిదాకానేమో 15వ పాశ్రం వరకు కూడా గోపికల నిద్ర మేలుకొలుపుతారు. 16వ పాశ్రంలో నందగోపుడి భవనాన్ని చేరారు. 17వ పాశ్రంలో భవనం లోపలికి వెళ్ళారు. అక్కడ నలుగురిని మేలుకొలుపుతున్నారు. 1 నందుడిని, 2 యశోదని, 3 శ్రీకృష్ణుడిని, 4 బలరాముణ్ణి. వీళ్ళందరినీ కూడా నిద్ర లేపటం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ గోపి ఎలాగా దానాలు చేశాడో చెప్పాం. శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రదానం చేశాడు నిండు సభలో. దప్పిక కొన్నటువంటి గుర్రాలకు యుద్ధరంగంలో నీళ్ళు ఇచ్చాడు. ఇదేమో అడవులకు వెళ్ళినప్పుడు తోటి గొల్ల పిల్లలకు ఆకలిగా ఉన్నవారికి మునిపత్నులతోటి అన్నం పెట్టించి అన్నదాత అయ్యాడు. కాబట్టి ఈ ప్రకారంగా అనమాట. ఇందులో ఎంబెరు మాట్టి యశోదాయ్ అరివురాయ్ అని అంటున్నారు. ఎంత అందమైన పదాలంటే, యశోదమ్మ తల్లిని అమ్మా తెలివి తెచ్చుకో అంటున్నారు. నిద్రలే అంటలేదు, తెలివి తెచ్చుకో అంటున్నారు. అంటే తల్లి ఎప్పుడూ నిద్రపోదండి. చంటి బిడ్డలుంటే తల్లి ఎప్పుడైనా నిద్రపోతుందా? ఎప్పుడు ఆదమర్చే ఉంటుంది. నిద్రపోయినట్టుగా అనిపిస్తుంది చూడటానికి, కానీ ఎప్పుడు ఒక ఆత్మ ఎప్పుడు అలాగే, పిల్లలు ఎప్పుడు లేస్తారా, వాడికి ఎక్కడేమవుతుందా, వాడికి సరిగా ఉందా లేదా కంఫర్ట్గా అనే ఆలోచనతోటే పరాకుగా ఉంటుందండి. పూర్తిగా గాఢ నిద్రలోకి వెళ్ళలేదు తల్లి ఎప్పుడు కూడా. సో అలాగే యశోదమ్మని అంటున్నారు. స్త్రీలలో చిగురు వంటిదానా ఎంబెరుమాటి అశోదాయ్ అరివురాయ్ అని అంటూ ఆమె యొక్క సౌందర్యం, యశోదమ్మ యొక్క సౌందర్యాన్ని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఒక చెట్టు యొక్క చిగురు చాలా లేతగా ఉంటుంది, వెంటనే వాడిపోతుంది. అలాగే ఎవరికి ఏ బాధ వచ్చినా ముందు యశోదమ్మే ఆ విలవిలలాడిపోతుందట. అంతేకాకుండా మా వంశానికి మంగళ దీపము వంటి దానివి నువ్వు అని చెప్తున్నారు కదండి. ఎంత గొప్ప విషయం అండి. మంగళ దీపం ఆవిడే. లేకపోతే స్వామిని పరమాత్మని
జగదాచార్యుడిని ఈ లోకానికి అందించినటువంటిది కదా యశోదమ్మ తల్లి. అది ఆరివురాయ్. నిద్రలే మేలుకో అని అనకుండా తెలివి తెచ్చుకో అని అంటున్నారు. నందుడిని యశోదని పిలిచేసిన తర్వాత ఇంకొక అడుగు చూస్తే ఏం కనిపించింది? సెంబుర్కజలడి సెల్వా బలదేవా ఉంబియుంని. ఇది యశోదమ్మ నిద్ర మేలుకొలుపుతున్నారు ఇక్కడ ఈ చిత్రంలో యశోదమ్మ వారిని. అలాగే ఇక్కడ నందుడిని, మొదట నందుడిని నిద్ర మేలుకొలిపారు. ఆ మంచాలు 4 లైన్గా ఉన్నట్టున్నాయి ఆ హాల్లో. మొదట నందుడు, తర్వాత యశోదమ్మ, తర్వాత బలరాముడు, ఆ తర్వాత కృష్ణుడు యశోదమ్మ పక్కన కృష్ణుడు, ఆ తర్వాత బలరాముడు ఉన్నారు. సో ఇలాగ నందగోపుడి యొక్క దానాలు ధర్మాలు చేస్తున్నట్లుగా ఈ చిత్రంలో చూడొచ్చు మనం. నందగోపుడి మంచం చుట్టూ చేరి ఆయన్ని నిద్ర లేపుతున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. యశోదమ్మ నిద్ర మేలుకొలిపేది ఇక్కడ చూస్తున్నాం మనం. అందరివి లైన్గా ఉన్నాయన్నమాట. అంబరం ఊడరుత్తు ఓంగి ఉలగళంద. అంబరం ఊడరుత్తు అంటే ఆకాశాన్ని కొలచినటువంటి పాదము స్వామిది అని చెప్తున్నారు. ఉంబరు కోమానే ఉరంగాదు ఎజుందిరాయ్. ఇక్కడ ఈ పాశ్రంలో ఇంకా ఏం చెప్తున్నారంటే ఆకాశాన్ని కొలిచినటువంటి స్వామి, ఆయనకి స్వామి పాదం కనిపిస్తుంది. ఇలా స్వామి యొక్క పాదం కనిపించి అక్కడ శంకు చక్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే బలరాముడు కృష్ణుడు నిండా కప్పేసుకున్నారు, పైనుంచి కనిపించట్లే, అందుకని పాదాలు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న పాదాలు. అబ్బా ఇదిగో ఇది కృష్ణుడి పాదం, స్వామి లేస్తావా? ఆయన లేవలేవు. ఇంకొద్ది పక్కకి వెళ్ళారు, అక్కడ ఆయన పాదం కనిపిస్తుంది, బలరాముడి పాదం ఇక్కడ దాకా కనిపించింది. బలరాముడి యొక్క పాదానికంట ఇట్లా కాలికి మంచి పెద్ద బంగారపు కడియం ఉందంట. ఇది బలరాముడి పాదం కాబట్టి ఇది బలరాముడు అని గుర్తుపట్టారట. ఒక్కసారిగా ఆనందం అయిపోయింది వీళ్ళకి. ఎందుకు తొడిగారో తెలిసిన? బంగారపు కడియం ఊరికే చేయించుకున్నారు తొడిగారు కాదు. బలరాముడు ఈ నందవ్రజానికి వచ్చిన తర్వాత కృష్ణుడు వచ్చాడు. మనం ఆ కాలు పెట్టిన వేళ విశేషం అంటుంటారు చూసారా, అలా బలరాముడు ఏం పాదం అయ్యా నీది, నీ పాదం పెట్టావు, సాక్షాత్తు శ్రీకృష్ణుడి నందవ్రజానికి వచ్చాడు అని అందరూ కలిపి బలరాముడికి ఒక పెద్ద బంగారు కడియం తొడిగారట, సన్మానం. అది కనిపించింది వీళ్ళకి. ఇది బలరాముడు, అదిగోగో అది శ్రీకృష్ణుడు అని తబ్బి ఉబ్బైపోతున్నారు, ఆనందపడిపోతున్నారు స్వామి యొక్క పాద దర్శనంతో. ఇది 17వ పాసురం, చాలా విశేష పాసురం. ఇంకా రేపటి రోజు 18వ రోజు అమ్మవారి పాశురం కనిపిస్తుంది. అరే ఇంత లేపినా లేవటంలా స్వామి, ముందు అమ్మని సేవించుకొని తర్వాత స్వామి దగ్గరికి రావాలి కదా అని ఒక్కసారిగా వాళ్ళకి ఫ్లాష్ అయిందనమాట. మనకు ఆలయంలోకి వెళ్ళినప్పుడు కూడా ముందు అమ్మవారి సన్నిధిని దర్శించుకొని తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళాలి. ఎప్పుడు డైరెక్ట్గా స్వామి దగ్గరికి వెళ్ళకూడదు. ఇది కూడా ఈ పాసుర క్రమంలో ఆండాళ్ళ తల్లి మనకి చెప్తుంది. తప్పకుండా అద్భుతమైనటువంటి పాసురం రేపటి పాసురం. అమ్మవారి అనుగ్రహం కలిగింపు చేసేటటువంటి పాసురం కనుక మరింత శ్రద్ధగా విశేష పాసురం 2 సార్లు చదువుతూ ప్రేమగా అన్వయించుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.